గుర్తింపు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి తనకంటూ ఒక గుర్తింపు ఉండాలనుకుంటాడు. అంటే గుర్తింపు అంటే అర్థం మీ పేరు తెలియడం కాదు. గుర్తింపు అంటే ఏమిటంటే ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటాడు ఈ ప్రపంచానికి నేను తెలియాలి, నన్ను గుర్తుపట్టాలి, అలాగే నన్ను గౌరవించాలి అని. కానీ ఇదంతా పొందడానికి ముందు ఒక్కటి అర్థం చేసుకోండి, ఈ గుర్తింపుకి వాస్తవిక అర్థం ఏమిటో అన్నది. దానికి ఒక వ్యక్తి అంటాడు తన గుర్తింపు ఏమిటి అంటే తనకు అత్యంత ధనం ఉన్న తండ్రికి కొడుకు అని. అంటే ఆ గుర్తింపు తనది కాదు, తన తండ్రి గారిది. ఇప్పుడు అలాగే కొందరు అంటారు తన గుర్తింపు ఏమిటంటే తను చాలా అందంగా ఉంటాడు అని. అంటే తన గుర్తింపు తన రూపం, ఆ వ్యక్తిది కాదు. మరి వాస్తవికంగా గుర్తింపు అంటే ఏమిటి? మీ సాన్నిధ్యంలోకి వచ్చిన ఆ వ్యక్తికి ఏ విధంగా అనిపిస్తుందో అన్నది, తనకు ఎటువంటి అనుభూతి కలుగుతుందో అన్నది. మీ పనులు, మీ సంపద, దానికి మించి ఉంటుంది మీ వాస్తవిక గుర్తింపు. ఒకవేళ ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని గుర్తు చేసుకోగానే సంతోషపడితే అదే తన శ్రేష్టమైన గుర్తింపు. ఈ ప్రపంచంలో మీకంటూ శ్రేష్టమైన గుర్తింపును తెచ్చుకోండి. అలాగే నాతో ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.